తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావించిన మిస్ వరల్డ్ పోటీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వరంగల్ పర్యటనలో కంటెస్ట్ కాళ్లు కడిగించడంపై విమర్శలు వెల్లువెత్తగా తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు. చౌమహల్లా ప్యాలెస్ డిన్నర్లో తనను వేశ్యలా చూశారని ఆమె వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఈవెంట్కు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తలవంపులు తెచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయగా విచారణ కమిటీ ప్రచారాన్ని సీఎంఓ ఖండించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావించిన మిస్ వరల్డ్ పోటీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వరంగల్ పర్యటనలో కంటెస్ట్ కాళ్లు కడిగించడంపై విమర్శలు వెల్లువెత్తగా తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు. చౌమహల్లా ప్యాలెస్ డిన్నర్లో తనను వేశ్యలా చూశారని ఆమె వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఈవెంట్కు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తలవంపులు తెచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయగా విచారణ కమిటీ ప్రచారాన్ని సీఎంఓ ఖండించింది.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావించిన మిస్ వరల్డ్ పోటీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వరంగల్ పర్యటనలో కంటెస్టెంట్ కాళ్లు కడిగించడంపై విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు. చౌమహల్లా ప్యాలెస్ డిన్నర్ లో తనను వేశ్యలా చూశారని ఆమె వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఈవెంట్ కు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తలవంపులు తెచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయగా విచారణ కమిటీ ప్రచారాన్ని సీఎంఓ ఖండించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావించిన మిస్ వరల్డ్ పోటీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, భవిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహణకు సమాయత్తమై ప్రారంభించింది. అయితే ఈ నెల 10న ప్రారంభమైన ఏవైతే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అయితే మొదటి నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది. అసలు నిర్వహించొద్దు ఈ పోటీని అని చెప్పి మొదట్లో దీని అభ్యంతరం తెలిపినప్పటికీ ఆ తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా కొన్ని నిరసనలు వెళ్ళాయి. అప్పటికి ఆ మంత్రులు కానీ సీఎం కానీ అటెండ్ కాకూడదని చెప్పారు. తర్వాత ప్రారంభం రోజు నైట్ చివరిలో సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. అయితే అప్పటి నుంచి ఏదైతే చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్ ఏర్పాటు చేశారో ఆ సందర్భం నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఆ చౌమహల్లా ప్యాలెస్లో ప్రభుత్వం అధికారికంగా డిన్నర్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు అటెండ్ అయ్యారు. అయితే ఈ తర్వాత ఈ ఈవెంట్కు సంబంధించి గతంలో విమర్శలు వచ్చాయి. ఇటు ప్రతిపక్షాల నుంచి ఇటు ధాన్యపు రాసులు కావాలి, ఇటు అందార్ల రాసులు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసిన పరిస్థితి. అయితే మెయిన్గా ఈ ఈవెంట్కి సంబంధించి ఇక్కడ లోకల్గా ఏదైతే విమర్శలు వస్తున్నప్పటికీ ఇంటర్నేషనల్ వ్యాప్తిగా మాత్రం మిల్లీ మ్యాగీ, మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో మిల్లీ మ్యాగీ, తను ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి సంబంధించి అక్కడ ఆమె మాట్లాడిన ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఇటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పొచ్చు. తెలంగాణకు సంబంధించి అయితే మొదట్లో ప్రభుత్వం దీన్ని తెలంగాణ బ్రాండింగ్ను అదేవిధంగా టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ఈవెంట్స్ ఉపయోగపడుతుంది, తద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక్కడ ఆర్గనైజర్స్, ప్రభుత్వ యంత్రాంగం మిస్కమ్యూనికేషన్ వల్ల మొదటి నుంచి ఇక్కడ ఇబ్బందులు ఎదుర్పడుతున్నాయని చెప్పొచ్చు. తెలంగాణ సమాజంలో అంటే ఇక్కడ మొత్తంగా దీన్ని తప్పు పట్టే విధంగానే అయితే వ్యవహార శైలి ఉండదని చెప్పొచ్చు. ఇటు మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఇటు తెలంగాణ ఇక్కడ దీన్ని తెలంగాణ జరూరానా అనే నినాదంతో ఇక్కడ నిర్వహిస్తున్నప్పటికీ ఇటు విశ్వవ్యాప్తంగా తెలంగాణ పరువు మంట కలిపారు. అంటే ఇప్పటికి ఏదైతే ఆమె మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు చేసిందో దానిపైన విచారణ చేయాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు ప్రపంచ దేశాల్లో కూడా. ఎందుకంటే ఈ ఈవెంట్కు సంబంధించి దాదాపు 150 దేశాల్లో లైవ్ టెలికాస్టింగ్ ఉంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చౌమహల్లా ప్యాలెస్ లాంటి అంటే ఆ ప్లేస్లో డిన్నర్ ఈవెంట్ లాంటివి కావచ్చు, హెరిటేజ్ వాక్ అని చెప్పి చార్మినార్, ఇటు లాడ్ బజార్ కావచ్చు, అదేవిధంగా టెంపుల్ విజిట్ అని చెప్పి ఇటు యాదగిరిగుట్ట, దాంతోపాటుగా రామప్ప టెంపుల్ ఇలాంటి ప్రదేశాలు తిప్పడం కావచ్చు. అదే మెయిన్గా ఇటు రామప్ప టెంపుల్కి వెళ్ళినప్పుడు వరంగల్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ
ఒక కంటెస్టెంట్కి సంబంధించి కాళ్ళు కడిగింది మాత్రం దుమారం జరిపింది. రాజకీయంగా చాలా విమర్శలు మూటగట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అంటే ఇక్కడి వరకు నేతలు ఖండించినప్పటికీ తెలంగాణ మహిళలకు అవమానం జరిగింది. కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తానన్న ప్రభుత్వం ఇక్కడ మహిళలను అవమానపరిచేలా వ్యవహరించారని చెప్పి విమర్శలు గుప్పించారు. అయితే దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి మంత్రులు తిప్పికొట్టినప్పటికీ ఇవి ఇంటర్నేషనల్ ఈవెంట్ అయిన నేపథ్యంలో మిస్ ఇంగ్లాండ్ చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంటే ఇబ్బందికర పరిణామం చేసిందని చెప్పొచ్చు. ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మాకు గుర్తింపు తెస్తుంది, ఇది విశ్వవ్యాప్తంగా తెలంగాణను బ్రాండింగ్ చేస్తామని ప్రభుత్వం భావించినప్పటికీ మిస్ ఇంగ్లాండ్ చేసిన కామెంట్స్ మాత్రం ఇక్కడ చర్చనీయాంశం అయ్యాయని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఒక ఇమేజ్ దెబ్బతినే విధంగా వెళ్ళిందనేది కూడా చూడవచ్చు. దీనికి ఈ నేపథ్యంలోనే అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం వల్లనే ఇలా జరిగిందనేది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మలుచుకొని విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు పూనుకున్నప్పటికీ ఇప్పటికి అంటే కమిటీ వేస్తున్నారని నిన్న కొన్ని లీక్ వార్తలు వచ్చాయి, అదేవిధంగా ప్రచారం జరిగింది. నిన్న నైట్ సీఎంఓ క్లారిటీ ఇచ్చింది, దీనికి సంబంధించి ఎలాంటి కమిటీ వేయలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం టూరిజం శాఖ ఇది చూస్తున్నప్పటికీ దీన్ని బాధితులు గతంలో స్మితా సబర్వాల్ చూశారు, ఆమె తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇటు జయేష్ రంజన్ చూస్తున్నారు, ఆయన సీఎంఓ సెక్రటరీగా ఉన్నారు, సీఎంఓకి వచ్చారు ఇటీవలే, ఆయన ఈ బాధ్యతలు చూస్తున్నారు. ఆ తర్వాత మిస్కమ్యూనికేషన్ జరిగిందనేది పెద్దగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చౌమల్ల ప్యాలెస్ తర్వాత ఏదైతే డిన్నర్ ఏర్పాటు చేశారో ఆ డిన్నర్లో కొంతమంది తనతో మిస్బిహేవ్ చేశారనేది ఆమె ప్రధాన ఆరోపణగా, నన్ను ఒక వేషలా చూశారనేది ఆమె అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ఆరోపణ చేసింది. అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మిస్ వరల్డ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఆమె అక్కడ వాళ్ళ పేరెంట్స్కు బాగలేదని వెళ్ళింది, ఇక్కడ అసలు ఈవెంట్కి సంబంధించి ఎలాంటి ఇక్కడ ఇబ్బందులు లేవని చెప్పి ఆమె వీరు ఇక్కడ పేర్కొన్నప్పటికీ ఇట ప్రభుత్వం ఆ స్థాయిలో రెస్పాండ్ అవ్వలేదు, దీనిపై వేచి చూసే ధోరణిలోనే వ్యవహరించిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఆ ఈవెంట్కి అటెండ్ అయిన వారు ఎవరు, ఆ రాజకీయ నేతలు ఎవరున్నారు, అక్కడ అంటే సినీ ప్రముఖులు ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టారా, ఆ ఈవెంట్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు, అదేవిధంగా వచ్చిన రాజకీయ నేతలు ఎవరు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కొంతమంది వైట్ షర్ట్ వేసుకున్నటువంటి రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించి కావచ్చు, వారితో బిహేవ్ చేసినటువంటి ఆ ఈవెంట్కి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. వీరే వారితోటి అంటే వీళ్ళే అలా బిహేవ్ చేశారనేటువంటి కొన్ని ఏవైతే బయటికి విమర్శలు వస్తున్నాయో దానిపైన అంతర్గతంగా విచారణ చేసేందుకు మాత్రం ప్రభుత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అయితే విచారణకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని వార్తలు వచ్చాయి. అసలు ఈ కమిటీకి సంబంధించి అంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇందులో ఇంక్లూడ్ చేశారు, వాళ్ళు విచారణ చేస్తున్నారు, కమిటీ నిజాలు తేలుస్తుందని చెప్పినప్పటికీ సీఎం మాత్రం అట్లాంటిది లేదని చెప్పింది. అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్గా ఇది అంశం చర్చనీయాంశమైన నేపథ్యంలో ఇప్పుడు ఇది కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై ఆరాధించినట్టు తెలుస్తుంది, రాష్ట్ర పెద్దలకు అక్షింతలు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రోగ్రాం అంటే ఒక మహిళలకు సంబంధించి అంటే మిస్ వరల్డ్కి సంబంధించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది, ఇంట్రెస్టింగ్ చూస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి, హైదరాబాద్ వేదికగా జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణకు ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి కాబట్టి, ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కూడా ఇబ్బంది కలిగే అంశం ఉంది. హైదరాబాద్కు ఇంతకుముందు ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో దానికి దెబ్బతినే విధంగా ఉందనేది ఇటు ప్రతిపక్షాలు అయితే అస్త్రంగా మలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇలా జరిగింది అనేది ఇటు బీజేపీ ఆరోపణలు చేయడం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం జరిగిందని ఇటు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆరోపణలు చేయడం, ఇవన్నీ అంటే విమర్శలకు అయితే వరకు అస్త్రంగా ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపై దుస్సారించినట్టు తెలుస్తుంది. పదే ఇలాంటి వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి, ముఖ్యంగా మిస్ వరల్డ్ లాంటి ఈవెంట్ను గ్రాండ్గా లాంచ్ చేసినప్పటికీ, గ్రాండ్గా చేసుకున్నప్పటికీ ఎందుకు ఇలాంటి మిస్కమ్యూనికేషన్ జరిగిందనేది ఆరాధించినట్టు తెలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట జరిగిందనేటువంటి మెసేజ్ వెళ్ళే ఆస్కారం ఉంది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆరాధించినట్టు తెలుస్తుంది. దీనికి బాధ్యులు ఎవరు అనేది తేల్చాలని చెప్పినట్టు తెలుస్తుంది. అసలు ఆ ఈవెంట్కు రాజకీయ ప్రముఖులు ఎందుకు అటెండ్ అయ్యారు, అక్కడ ఏం జరిగింది, ఎవరు వాళ్ళని ప్రెజర్ చేశారు, నిజంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుందా లేదా, అన్ని వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మిస్ ఇంగ్లాండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. ఆ ఈవెంట్ చౌమల్ల ప్యాలెస్ ఈవెంట్ తర్వాతనే తర్వాతనే ఆమె రెస్పాండ్ అయింది కాబట్టి
వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఈవెంట్లో ఎవరు పాల్గొన్నారు, ఎవరు మిస్బిహేవ్ చేశారు, అక్కడికి అటెండ్ అయిన రాజకీయ ప్రముఖులు ఎవరు, సినీ ప్రముఖులు ఎవరు, వీళ్ళ నుంచి వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి. ఎందుకంటే ఇటీవల ఒక మంత్రికి సంబంధించి కూడా ఆరోపణలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉంటాయో వాటిలో తీవ్రంగా చర్చ జరుగుతుంది, వైరల్ అవుతున్న వార్త. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా అధికారికంగా దాన్ని ఖండించిన దాఖలాలు లేవు కాబట్టి అది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఒక మంత్రి, ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి, నాకు 50 ఏళ్ళుగా పైగా ఉంటాయి, దాదాపు 5,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పి కంటెస్టెంట్కు చెప్పినట్టుగా అంటే ఆరోపణలు ఉన్నాయి, అది చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని మహిళా మంత్రికి చెప్తా మహిళా మంత్రి పట్టించుకోకుండా వెళ్ళింది అని చెప్పి ఆరోపణ చేసినట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. దీనిపై కూడా ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. అది ఇంకా ఇటు ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేస్తున్న అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఇరుకున పెట్టే విధంగా, విమర్శించే విధంగా, అంటే తీవ్ర స్థాయిలో విమర్శించే విధంగా ఈ పోస్టులు ఉన్నాయి. ఇటు ప్రభుత్వాన్ని మొదటి నుంచి ఇటు ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతున్నారు, కళ్ళాలలో ధాన్యం అలాగే ఉంది, వానకాలం సీజన్ వచ్చినా ఇంకా యాసంగి సీజన్ వడ్లు కొనలేదు. ఇటు అంటే మీకు రైతుల వడ్లు కొనే కంటే అటు ధాన్యాన్ని కొనే కంటే ఇటు అందాల పోటీనే మీకు ఇంపార్టెంటా అని ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఇటు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంలో ఉన్న ఆసక్తి ఇటు అంటే రైతు ధాన్యాన్ని కొనే ఆసక్తి కనబరచలేదనేటువంటిది ఇటు ప్రతిపక్షాలు బలంగా తీసుకెళ్తున్నాయి. ఇటు ఒకవైపు ప్రజల్లో కూడా ఈ మిస్ వరల్డ్కి సంబంధించి పోటీలు కంటెస్ట్ ఏవైతే జరుగుతున్నాయో ఈ పోటీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అయితే ఇక్కడ ప్రజల్లో మాత్రం వ్యతిరేకతను మూటగట్టుకునే విధంగా ప్రతిపక్షాలు అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ వైడ్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి బదనాం చేసే విధంగా అయితే ఈ కామెంట్స్ వెళ్ళాయని చెప్పొచ్చు. దీనికి బాధ్యులు ఎవరనేది గుర్తించాల్సి ఉంటుంది. నిజంగానే మిస్బిహేవ్ చేస్తే వారిపైన చర్యలేడు. ఎందుకంటే ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. వారు చేసిన ఆరోపణలు ఏదైతే ఉంటాయో ఇది నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వారు ఎవరు, కొంతమంది అసలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారా, అటు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళు అటెండ్ అయ్యారు, వాళ్ళు ఏ హోదాలో అటెండ్ అయ్యారు, వారికి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎలా అలో చేశారు, అసలు మిగతా ఈవెంట్ ఆర్గనైజేషన్ నుండి వచ్చారా లేకుంటే ప్రభుత్వం వాళ్ళని ఇన్వైట్ చేసిందా. ఎందుకంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన డిన్నర్ కాబట్టి ఇటు రెండు వైపులా విచారణ చేసే అవకాశం ఉంది. విచారణ చేయాలని కూడా అంతర్గతంగా నిర్దేశించుకున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దీనిపై ప్రధానంగా సమీక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 31న గ్రాండ్ ఫినాలే ఉంది, ఫైనల్ ఈవెంట్ ఉంది కాబట్టి ఈ లోపు దీనికి సంబంధించి, ఎందుకంటే మిస్ వరల్డ్కి సంబంధించి ఇప్పటికే ఇంటర్నేషనల్ వైడ్గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకైతే ఇటు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతనే దీనిపై అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బబిత, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.